బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా మంచి ట్రెండ్ ను చూపెడుతూ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ దృష్ట్యా రికవరీని సాలిడ్ గానే అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ ఓవరాల్ గా దసరా వీకెండ్ లో ఎంటర్ అయ్యి కలెక్షన్ల పరంగా మరింత జోరును చూపెడుతుంది అనుకున్నా కానీ 7వ రోజు సినిమాకు మరీ ఆశించిన మేరైతే ట్రెండ్ అయితే కనిపించడం లేదు. బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా ఇప్పటి వరకు జరిగిన బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే మాత్రం 6వ రోజు కన్నా చాలా తక్కువగానే ఆన్లైన్ టికెట్ సేల్స్ జరిగాయి సినిమాకు. ఆఫ్లైన్ లో కౌంటర్స్ దగ్గర టికెట్ సేల్స్ కొంచెం పర్వాలేదనిపించే విధంగా ఉండగా ఓవరాల్ గా ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా 3 కోట్లకు అటు ఇటుగానే షేర్ ను సాధించే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కొన్ని చోట్ల బాగున్న నేపథ్యంలో అన్ని చోట్ల అదే రేంజ్ లో ట్రెండ్ కొనసాగితే 3.25 కోట్ల నుండి 3.5 కోట్ల దాకా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పవచ్చు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో ఓకే అనిపిస్తున్న సినిమా ఓవర్సీస్ లో ఈ రోజు డ్రాప్ అయింది. దాంతో వరల్డ్ వైడ్ గా ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే సినిమా 4 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా షేర్ అందుకునే ఛాన్సెస్ ఉండగా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి సినిమా 4.25 కోట్ల నుండి ఆ పైన షేర్ ను సాధించే అవకాశం ఉందని చెప్పాలి. ఇప్పుడు మొత్తం మీద సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా ఇది మంచి ట్రెండే కానీ మొదటి రోజు సినిమా మీద ఉన్న హైప్ దృష్ట్యా చూసుకుంటే మాత్రం ఇంతకన్నా ఎక్కువ కలెక్షన్లే ప్రతి ఒక్కరూ ఎక్స్పెక్ట్ చేశారని చెప్పవచ్చు. మరి మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర సినిమా ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యే టైంకి అఫీషియల్ గా సాధించే ఏరియాల వారి కలెక్షన్ వివరాలు ఇదే రేంజ్ లో ఉంటాయా లేక కొంచెం అటు ఇటుగా ఉంటాయో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.